డిప్యూటీ సీఎం భట్టితో కాంగ్రెస్ ముఖ్య నేతలు వరుస భేటీలు జరుపుతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు. అయితే కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై స్పందించేందుకు నిరాకరించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీడియా ఈ వ్యవహారంపై ప్రశ్నించినప్పుడు మాట్లాడేందుకు ఏం లేదంటూ వెళ్లిపోయారు ఆయన. ఓ పక్క మేం కాంగ్రెస్ ను వీడేదే లేదని కొండ మురళి చెప్తున్నారు. సోనియా రాహుల్ పై సంపూర్ణ విశ్వాసం ఉందని భట్టి విక్రమార్కను కలిసిన అనంతరం కొండ మురళి చెప్తున్నారు. నా బిడ్డ ప్లాన్ ఏలో మాట్లాడిందంటూ కూడా ఆయన కొంచెం కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. మరి ప్లాన్ బిలో ఏముందో నాకు తెలియదంటూ కూడా ఆయన కొంత నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం భట్టితో కాంగ్రెస్ ముఖ్య నేతలు వరుస భేటీలు జరుపుతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు. అయితే కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై స్పందించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరాకరించారు. మీడియా ఈ వ్యవహారంపై ప్రశ్నించినప్పుడు మాట్లాడేందుకు ఏమీ లేదంటూ ఆయన వెళ్లిపోయారు. గత కొన్ని రోజులుగా కొండ సురేఖ వ్యవహారం ఇటు రాష్ట్ర కాంగ్రెస్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొండ సురేఖ కూతురు సుస్మిత పటేల్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి మీద. దీనిపై దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణా కమిటీకి సంబంధించి ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసు కూడా కొండ సురేఖ వివరణ ఇచ్చారు. వివరణలో కూడా అంత సంతృప్తికరమైనటువంటి ఎక్స్ప్లెనేషన్గా లేదు అంటూ కూడా ఇటు పిసిసి క్రమశిక్షణా కమిటీ తేల్చింది. దీనికి సంబంధించి కూడా అటు అధిష్టానానికి ఒక నివేదికను కూడా మీనాక్షి నటరాజన్ అందించినట్టుగా తెలుస్తోంది. మరి ఏం జరగబోతోంది? ఇటు భట్టి విక్రమార్క కూడా ఇటు కొండ మురళిని అలాగే రాజగోపాల్ రెడ్డితో వరుసగా భేటీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఓ పక్క భట్టి విక్రమార్కతో మాట్లాడిన తర్వాత కొండ మురళి బయటకు వచ్చి మేము కాంగ్రెస్ను వీడేదే లేదు, అధిష్టానం మీద సంపూర్ణ విశ్వాసం ఉంది, ఆ వివాదం నా బిడ్డది, ఆమెకు 37 ఏళ్ళు, నా బిడ్డ ప్లాన్ ఏలో మాట్లాడింది, మరి ప్లాన్ బిలో ఏముందో నాకు తెలియదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. దానికోసం వచ్చిన దాన్ని అడిగినా నేను ఈ ఆడికి 5 రోజుల వరంగల్ కూడా పోలేదు. రేఖమ్మ అక్కడ ముస్లింల వాళ్ళది ఉంది కాబట్టి ఆడుంది. నిన్న వనమహోత్సవానికి కూడా పోయింది. మేము కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు. సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ గారి మీద, ప్రియాంక గాంధీ మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. మీరేం దీన్ని ఆతృతగా తీసుకోవద్దు. నిన్ననేం లేదు. ఏం లేదు, బాగున్నావు అన్న అంటే బాగున్నావు అనుకున్నాం, మాట్లాడినాం, వచ్చినాం అంతే. ఏం దాన్ని డిస్కషన్ నేను చేయలేదు, దానికి నాకు సంబంధం లేదు. అది నా బిడ్డ ఇష్యూ. 35 సంవత్సరాలు ఉన్నాయి దానికి. ఇలా దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ ఇష్యూ. నేను ఇప్పుడు ఏం మాట్లాడన్నా, ప్లాన్ ఏదో అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న. ఇప్పుడు కవిత గారు పోయారు, వాళ్ళది వాళ్ళు, మాది మేము. మా బిడ్డ మా కుటుంబం అన్న. సంబంధం ఏంటి? సంబంధం ఏంటి? నాకు ఉన్నదే ఒక బిడ్డ. తిరగని అన్న. ఈ తిరుగుడు మాకు కొత్త కాదు, ఇది పాత కాదు.